సిట్ విచారణకు ఇప్పుడు కాదు, టైం కావాలి అంటూ కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ రియాక్ట్ అయింది. కేసీఆర్ కు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. రేపు తదుపరి తేదీని ప్రకటించనుంది. తేదీ, విచారణ ప్రదేశం, ఇతర అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకుని మరో నోటీస్ ఇస్తుంది. రేపు విచారణకు హాజరు కాలేనన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అంగీకరించింది. ఎర్రవల్లిలోనే ఎంక్వైరీ చేయాలన్న విన్నపంపై సిట్ లీగల్ అడ్వైస్ తీసుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత మరో నోటీస్ కేసీఆర్కి ఇవ్వాలని సిట్ భావించింది. ఎర్రవల్లి ఫామ్ హౌసే తన నివాసమన్న కేసీఆర్ లేఖతో సిట్ సమాలోచనలు జరుపుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌసే తన నివాసమని, అక్కడే విచారణ జరపాలని సిట్ కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. సిఆర్పీసీ 160లో ఒక పరిధిలోనే విచారించాలని ఎక్కడా లేదన్న కేసీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం కావాలని లేఖలో కోరారు. ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని అన్నారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావుతో సమాలోచనలు జరిపారు కేసీఆర్. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేసింది. 65 ఏళ్లు దాటడంతో కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ ముందు 3 ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీహిల్స్ పీఎస్, లేదంటే నందినగర్ నివాసం, అదే కాదంటే హైదరాబాద్ పరిధిలో మరెక్కడైనా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సిట్.